మిత్రులందరికీ నమస్కారం. ఈ సెలవుల్లో మేము పంచదివ్య క్షేత్రాల సందర్శించడం జరిగింది. విశాఖపట్నం దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి మొదలై మా ప్రయాణం చక్కగా ఆహ్లాదకరంగా 4 కుటుంబాలు కలిసి వెళ్ళడం జరిగింది. ముందుగా విజయవాడలో ఉన్నటువంటి చక్కటి ఉండవల్లి గుహలు, పురాతనమైన గుహలు చూడడం జరిగింది. అందులో అద్భుతమైనటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఏకశిలగా ఉన్నది. అటువంటి విగ్రహం మేము ఎప్పుడూ చూడలేదు. ఎంతో పెద్ద నిలువెత్తు కన్నా పెద్ద ఏకశిలా విగ్రహంపై అనంత పద్మనాభ స్వామి కూర్చొని పడుకొని ఉన్నారు. ఆ స్వామిని చూసినప్పుడే మనసు ఎంతో పులకించింది. అటువంటి పెద్ద అనంత పద్మనాభ స్వామి తాలూకా విగ్రహం నేను ఈరోజు వరకు చూడలేదు. అనంత పద్మస్వామి అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజలు అందుకుంటూ ఏకశిలపై కొండనే ఒక శిలగా మలిచినటువంటి అద్భుత దృశ్యం మనం ఉండవల్లి తాలూకా ఆలయంలో చూడవచ్చు. పిల్లలకి ఇటువంటి ఆధ్యాత్మిక విజ్ఞాన యాత్రలు చూపించాలనే ఉద్దేశంతో భాగంగానే ఈ పంచ దివ్య క్షేత్రాల్లో వెలిసి ఉన్నటువంటి మన చరిత్రలో అద్భుతంగా లిఖించబడినటువంటి దేవాలయాలకి పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే ఈ అనంత పద్మస్వామి టెంపుల్ ఉండవల్లి విజయవాడ సమీపంలో చారిత్రాత్మక బౌద్ధ ఆరామంగా వెలుగొందుతున్నటువంటి క్షేత్రాన్ని దర్శించడం జరిగింది. చూడడానికి ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్నా సరే ప్రకృతి రమణీయంతో ఎంతో అందంగా ఆహ్లాదంగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. ఉండవల్లి మంగళగిరి రూట్లో, ఇది విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళే రూట్లో ఈ క్షేత్రం ఉంది. చూడడానికి అద్భుతమైన గ్రీనరీతో ఆహ్లాదంగా మనసు దోచుకునే విధంగా, చూపర్లని ఆకట్టుకునే విధంగా ఈ గుహలు ఉన్నాయి. ఇక్కడ ధ్యానం చేస్తే అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం కలుగుతుందని ప్రజల నానుడి. ఇక్కడ చాలా ఆనందంగా వెళ్ళిన వెంటనే గడిపాం. ఆ ప్రకృతి సౌందర్యం చూసి మనసంతా ఆనందంగా ఉంది. అక్కడ 2 నిమిషాలు ధ్యానం చేసి అక్కడి నుంచి పిల్లలతో సరదాగా ఆడుకుంటూ అక్కడి నుంచి మేము పానకాల స్వామి టెంపుల్కి బయలుదేరాం. పానకాల స్వామి టెంపుల్ అత్యంత అద్భుతంగా ఉంది. కొండ మీదకి మేము ఎక్కాము. అక్కడ అద్భుతం ఏమిటంటే రాజగోపురం, అంత పెద్ద రాతితో కట్టిన రాజగోపురం ఇప్పటి వరకు చెన్నైలో తప్ప ఆంధ్రప్రదేశ్లో లేదు. అత్యంత అద్భుతమైన 20 అంతస్తులు దాదాపు ఉన్నటువంటి ఆ రాజగోపురం దగ్గర మేమందరం ఆనందంగా చక్కగా ఫోటోలు తీసుకున్నాం. స్వామివారిని నృసింహ జయంతి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము శ్రీశైలం బస్సులో బయలుదేరాం. శ్రీశైలం క్షేత్రం అద్భుతమైన క్షేత్రం, జ్యోతిర్లింగాలు అద్భుతమైన క్షేత్రం. శ్రీశైలంలో స్పర్శ దర్శనం చేసుకొని సాక్షి గణపతిని దర్శించుకొని అక్కడి నుంచి అక్కడే ఉన్నటువంటి ఒక గోమాత ఆశ్రమానికి దర్శించుకొని గోగ్రాసం తినిపించి గోవుకు ప్రదక్షిణ చేసి గోమాత తాలూకా ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. శ్రీశైల క్షేత్రం అద్భుతంగా ఉంది. శ్రీశైలంలో ఎటు చూసినా పచ్చదనమే. నల్లమల్ల అడవుల్లో శ్రీశైల క్షేత్ర దర్శనం, స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. అక్కడ ఆది శంకరాచార్యుల వారు తపస్సు చేసిన ప్రదేశం చాలా ఆనందంగా ఉంది. అక్కడ తపస్సు చేయడం జరిగింది. అలాగే పంచదార పాలధార అని 5 దారులు కలిపి ఒక దారగా వస్తున్నటువంటి దారులని మేము దర్శించడం జరిగింది. ఆ నీటిని కూడా మేము టేస్ట్ చేస్తే ఒక దార ఒక టేస్ట్, ఒక దార ఒక టేస్ట్ రావడం జరిగింది. ఆ ప్రకృతి మనోహరం, ఆ ప్రకృతి రూపం చూస్తే మనసు పులకరించిపోతుంది. అటువంటి పంచదార పాలధార క్షేత్రాలను దర్శించడం జరిగింది అహోబిలంలో. అలాగే అక్కడి నుంచి మేము శిఖర దర్శనం చూడడం జరిగింది. పౌర్ణమి రోజు శిఖరాన్ని దర్శనం చేయడం జరిగింది. అలాగే అత్యంత శక్తివంతమైన వీరభద్రస్వామి ఆలయం దర్శించడం జరిగింది. అక్కడ వీరభద్రస్వామి అద్భుతమైన కళాకాంతులతో విరజిల్లుతున్నాడు. వీరభద్ర ఆలయం దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము మహానంది చేరుకున్నాము. మహానంది ఒక అద్భుతమైన క్షేత్రం. ఇక్కడ విచిత్రం ఏంటంటే శివలింగంలో నుంచి మహానది ప్రవహిస్తుంది. ఆ నది
అక్కడి నుంచి ఇదే లోపల ఎగువ చక్కగా అహోబిల క్షేత్రం. జలపాతాల్లో అద్భుతమైన నుంచి వచ్చి ఎగువ అహోబిల స్నానం చేసుకోవడానికి క్షేత్రానికి అనుకూలంగా మనం ఉంటుంది. వచ్చాం. ఆ మహానంది స్వామిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఒకసారి అహోబిల దర్శనానికి వెళ్ళాం. స్వామివారిని దర్శనం అహోబిలం చేసుకుందాం. నల్లమల అడవుల్లో మనసారా స్వామివారిని దర్శనం అత్యంత చేసుకుని అద్భుతంగా చక్కగా మనం మాటలతో ప్రశాంతంగా వర్ణించినంత ప్రసన్నంగా సుందరమైన స్వామివారిని దర్శనం ప్రకృతి చేసుకుందాం. రమణీయాలతో మా అహోబిలం ఎగువ అహోబిలం ఉంది. అహోబిలం దర్శనం చూస్తే మాత్రం మనసు పులకరించిపోయింది. అక్కడి నుంచి మేము అహోబిలం చూసుకొని దిగువ అహోబిలానికి వచ్చాం. అక్కడ స్వామివారి కళ్యాణ కార్యక్రమం చూసాం. స్వామివారి మూల విరాట్ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపన చేసినటువంటిది అది చూసాం. అక్కడి నుంచి మేము ఒంటిమిట్ట రామాలయానికి వచ్చాం. అది ఇంకా దివ్యమైన క్షేత్రం. ఒంటిమిట్ట రామాలయం స్వామివారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి సౌమ్యనాథేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవడం జరిగింది. సౌమ్యనాథ టెంపుల్ నుంచి దేవుని కడప తొలి కడప కడప జిల్లాలో ఉన్నటువంటి దేవుని గడప దేవాలయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. అక్కడి నుంచి మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి స్వామివారి పుష్కరంలో స్నానం చేసి వరాహస్వామిని దర్శనం చేసుకొని అనంతరం స్వామివారి దర్శనానికి వెళ్ళి నిండుగా పున్నమి చంద్రుడిలో ఉన్న స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది.